హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆనంది పద్మమ్మ బాధలో ఉంటుంది. ఆదిత్య ఆనందికి ధైర్యం చెప్పి ఆఫీస్కి పిలుచుకొని వస్తాడు. ఇంకా ఆనంది మూడీగా ఉండడం చూసి తనకి వర్క్ అప్పగించి బిజీగా ఉండేటట్టు చూస్తాడు. ఇదంతా గమనిస్తున్న సునంద మటుకు వీళ్ళిద్దరినీ చూసి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్య తనని అర్థం చేసుకోవడం చూసి ఆనందంతో ఆనంది ఆదిత్యకు థ్యాంక్స్ ఆదిత్య గారు అని చెప్తుంది. దేనికి ఆనంది అని అడుగుతాడు ఆదిత్య. నా జీవితంలో చాలా కష్టాలు చూశాను నేను. ఎన్ని కష్టాలు వచ్చినా నా అంతటా నేను ఒక సెల్ఫ్ మోటివేషన్తో దాంట్లో నుంచి ఎప్పుడు బయటికి వచ్చినా ప్రాణం పోతున్నా సరే జీవితంలో గెలిచే చచ్చిపోవాలన్న లక్ష్యంతో ఉండేదాన్ని. నన్ను ప్రాణంగా పెంచుకున్న నా తల్లి ఆ పరిస్థితిలో ఉంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నాలో ఉన్న ధైర్యం మొత్తం కోల్పోయినా నేను డిప్రెషన్లోకి పోతున్న టైంలో మీరు నా పక్కన నిలబడ్డారు. ఈరోజు మీ సపోర్ట్ నాకు లేకపోయి ఉంటే నేను ఏమైపోయేదాన్నో కూడా సమజ్ కావడం లేదు. మీరు నా పక్కన ఉంటే నాకు ఏదో తెలియని ధైర్యం. నేను కంట్రోల్డ్గా ఉండగలుగుతున్నాను. ఆదిత్య గారు, నా తల్లి జల్దీ కోలుకోవాలని నేను నా శివయ్యకి మొక్కుకున్నా, ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నా. ఎట్లయినా నా తల్లి ఈ పొద్దు కాకపోయినా రేపైనా కోమాలో నుంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చినాక నా తల్లి ముంగట నేను ఓడిపోయిన మనిషిలా కాదు, గెలిచిన మనిషి లెక్కన నిలబడాలి. మనం ఎట్లయినా సరే ఈ కాంపిటీషన్లో గెలుస్తున్నాం ఆదిత్య గారు అని చెప్తుంది ఆనంది. ఇది స్పోర్టివ్ స్పిరిట్ అంటే. ఇలా ఉండాలి. నీలాంటి ఒక ధైర్యం గల అమ్మాయి మాట్లాడాల్సిన మాటలు ఇవి. నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇదే ఆనంది. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆనంది అంటాడు ఆదిత్య. ఓకే ఆదిత్య గారు, నేను ఇప్పుడే బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తా అని అంటుంది ఆనంది. నో, నువ్వు ఇప్పుడు బాధలోంచి బయటికి వచ్చావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. మిగతా వర్క్ ఎప్పుడు చెయ్యాలో నేను చెప్తాను. మీ అమ్మగారికి ఏం కాదు. నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. వర్క్ మీద ఫోకస్ చెయ్యి అని తన చెయ్యిని ఆనంది చెయ్యి మీద వేసి ధైర్యం చెబుతూ భరోసా ఇస్తాడు ఆదిత్య. ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.